కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 9 చదవండి. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. గమనించండి, ఇశ్రాయేలు ప్రజల మీద యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పి పాపములోకి వెళ్ళిపోతున్నారు. దైవజనులే లేకపోతే, దేవుని వాక్యమే గనక లేకపోతే ప్రజలు ఇష్టానుసారంగా తిరుగుతారు. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే, ఈ రోజున భక్తి కలిగి మనం జీవిస్తున్నామంటే దానికి కారణము దేవుని వాక్యము మన మధ్యలో ఉండటం. వాక్యం వింటున్నాం కాబట్టి మనకి కొంత దేవుని భయం అనేది ఉండిద్ది. ప్రార్థనకు వస్తున్నాం కాబట్టి దేవుని భయం అనేది మనకి ఉంటుంది. అదే మీరు దేవుణ్ణి నమ్ముకోకుండా దైవ సేవకుడితో సహవాసం లేకుండా ఉంటే ఎలాగుండేవారో ఒకసారి ఊహించండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మన జీవితాలు మారుతాయి. దైవజనులు ప్రతిసారి హెచ్చరిక చేస్తూ ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి, దేవునికి భయపడండి, పాపంలోకి వెళ్ళొద్దు, చెడులోకి వెళ్ళొద్దు, నువ్వు ఆ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే తప్పు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, దేవుడు చూస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడని తరచూ దేవుని మాటలు చెబుతూ ఉంటారు. ఆ మాటలు చెబుతున్నందువలన మనకి కొంత భయం కలుగుతుంది. నిజమే కదా, దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, దేవుని దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలని ఒక భయం అనేది ఏర్పడిద్ది. దైవజనులు గనక లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో చెడిపోయి ఉండేది. మోషే 40 రోజులు లేకపోయేసరికి ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి ఇష్టమొచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళారు. ప్రజలు విచ్చలవిడిగా తిరిగారని నిర్గమాకాండములో వ్రాయబడి ఉంది. అందుకని మనుషులను సరిచేయటానికి, మనుషులు పాపములో పడిపోకుండా ఉండటానికి, మనుషులు క్షేమంగా ఉండటానికి దేవుడు ఒకటి ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని వాక్యాలని మనకిచ్చాడు. రెండవది అవి చెప్పటానికి దేవుని సేవకులను కూడా మనకి ఇచ్చాడు. ఆ దినాల్లో ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు యెహెజ్కేలు అనేటువంటి ఆయన్ని ప్రవక్తగా నియమించాడు. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళు, వారందరికీ బుద్ధి చెప్పు, జాగ్రత్తగా ఉండమని చెప్పు, పాపములో పడొద్దని చెప్పు, విగ్రహారాధన చేయొద్దని చెప్పు అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు యెహెజ్కేలు అన్నాడు, ప్రభువా, వాళ్ళల్లో మూర్ఖత్వం ఉందయ్యా, వాళ్ళల్లో కఠిన హృదయం ఉంది, ఇశ్రాయేలీలు మూర్ఖ స్వభావం గల వాళ్ళయ్యా, వాళ్ళకి చెబితే ఉపయోగం ఏంటి? నేను వెళ్ళి చెబితే వాళ్ళు నన్ను లెక్క చేయరు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, నేను వెళ్ళి మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీ పాపాలను విడిచిపెట్టండి, మీరు దేవుని వైపు తిరగండి, నీతిమంతులుగా మారండి నేను వెళ్ళి చెప్పడానికి చెబుతాను. మరి నేను వెళ్ళి చెబితే వాళ్ళు నా మాట వినరు, లోబడనల్లని ప్రజలు వాళ్ళని దేవుడితోటి యెహెజ్కేలు చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడంటే, నీవు వెళ్ళి వారు వినినను వినకపోయినను నువ్వు చెప్పు, వినినను వినకపోయినను నువ్వు చెప్పు. ఎవరు వింటారో ఎవరు వినరో నీకు తెలీదు. చెప్పటం మన బాధ్యత, వినాల్సిన బాధ్యత వాళ్ళది. విన్నారా బాగుపడతారు, వినకపోతే వారిని నేను శిక్షిస్తాను, వెళ్ళిపోమ్మని చెప్పాడంటే. అందుకని మేము వాక్యం చెబుతూ ఉంటాం. వాక్యం చెప్పినప్పుడు వినేవాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పినట్టు విన్నట్టు నటించి వదిలేసేవాళ్ళు ఉంటారు. వినినా వినకపోయినా దేవుని వాక్యము చెప్పాలని దేవుడు చెప్పాడు కాబట్టి రాత్రి పగలు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాం. 5వ వచనం చదవమ్మా.
వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. చాలు. వారు వినినను వినకపోయినను ప్రవక్త దైవజనుడు మధ్యలో ఉన్నాడు. రేపు పొద్దున్నే నరకంలోకి వెళ్ళేటప్పుడు మాకు తెలియదండి, మాకెవరూ చెప్పలేదు అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పలాని రోజున పలాని దైవ సేవకుడు నీతో వాక్యం మాట్లాడాడు, నువ్వు వినలేదు అని ఆ రోజు సాక్ష్యం చెబుతాడు. నువ్వు విన్నా వినకపోయినా దేవుని వాక్యం చెప్పమన్నాడు. నమ్మి బాప్తీసం పొందినోడు రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష, వాడి కర్మ. మనం ఏం చేస్తాం? ఒరే బాబు, ఈ రోడ్లో ఎల్లబాకు, గొయ్యి ఉందని చెప్పారంట, ఉంటే నీకెందుకు, నేను ఇటే వెళ్తాను అన్నాడు. డెల్లు పడతావు, చచ్చిపోతావు. దేవుడు కూడా అంతే, మంచి చెడు చెబుతాడు, వింటే బాగుపడతారు, వినకపోతే బాగుపడరు. అప్పుడు యెహెజ్కేలు అన్నాడు, ప్రభువా నేను వాళ్ళతోటి ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడినా కానీ వారు పెడార్థం తీస్తారు. వారితోటి నేను ఏ విధంగా మాట్లాడాలి? నాకు మాట్లాడటం రాదు, నా మాటలు వాళ్ళు వినరు, ఎలా మాట్లాడాలి అంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చాపినటువంటి, అదే మనం చదువుకున్న వాక్యం 9వ వచనం చదవమ్మా. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఉన్న ఒక చెయ్యి నా ఎదుకు చాపబడెను. ఆమేన్, హల్లెలూయా. చూస్తూనే ఉన్నాడంటండి. యెహెజ్కేలు ముందుకి గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి, ఒక గ్రంథాన్ని పట్టుకొని చెయ్యి మాత్రమే యెహెజ్కేలు ముందుకు వచ్చింది. చెయ్యి కనబడుతుంది, చేతిలో పుస్తకం ఉంది, కానీ మనిషి కనబడలేదు. చెయ్యి ఒక్కటి మాత్రమే వచ్చి సరిగ్గా ఆయన ముందు ఇలా నిలబడిందంటండి. చేతిలో పుస్తకం ఉందంట. ఆశ్చర్యం. ఈరోజు మన వాక్యం ఏంటంటే, ఆ చెయ్యి ఎవరిది? యెహెజ్కేలుకి చెయ్యి చాపింది ఎవరు? ఆ చేతిలో ఉన్న పుస్తకం ఏంటో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఆ చేతిలో ఉన్న పుస్తకాన్ని నువ్వు తీసుకో అనగానే వెంటనే చేయి పట్టుకొని ఆ పుస్తకాన్ని యెహెజ్కేలు తీసుకున్నాడు. తీసుకున్న ఆ పుస్తకాన్ని నీవు భుజించు, తినేసేయి అన్నాడంట. అనగానే పుస్తకాన్ని తినేసాడంట. ఎలా ఉందంటే నోటికి తియ్యగా ఉందంట, కడుపుకు చేదుగా ఉందంట. ఇప్పుడు వెళ్ళి జనం దగ్గర నిలబడితే వద్దన్నా దేవుని మాటలు వస్తున్నాయి అంట. స్తోత్రం, హల్లెలూయా. నేనేం చెబుతున్నానంటే, నీ కడుపు, నీ నోరు దేవుని వాక్యము చేత నింపబడి ఉండాలి. చాలామంది చేతిలో పుస్తకం ఉంటుందండి, చాలామంది చేతిలో బైబిల్ ఉంది. నీ చేతిలో బైబిల్ ఉంది, కానీ నీ మనసులో బైబిల్ ఉందా? నీ చేతిలో దేవుని వాక్యం ఉంది, కానీ నీ హృదయములో దేవుని వాక్యం ఉందా? దేవుడు చెబుతున్నాడు, హృదయం అనే పలక మీద దేవుని వాక్యము రాసుకోవాలి. నువ్వు మంచం మీద పడుకున్నప్పుడు మనసులో వాక్యమే ఆలోచన రావాలి, హృదయములో వాక్యం ఉండాలి. వాక్యము తెలియని వారు పాపములో పడిపోవుదురు. ఒక మనిషిని చెడు మార్గములోకి వెళ్లకుండా, పాపములోకి వెళ్లకుండా కాపాడేది దేవుని వాక్యము, ఆపేది దేవుని వాక్యము. దేవుని వాక్యము తెలియకపోతే మనుషులు లోకములోకి వెళ్ళిపోతారు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, గ్రంథమనగా దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి? తినమంటున్నాడు దేవుడు. వాక్యము తినడము అంటే రోజుకో పేజీ తినమని కాదు దాని అర్థం. ఆ వాక్యాన్ని బాగా చదువుకోవాలి, చదువుకున్న వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రార్థనలకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ప్రార్థనకు వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత మామూలుగా ఇంటికి వెళ్ళిపోవటం చేస్తూ ఉంటారు. ప్రార్థనకి రావటం చాలా మంచిది, దేవుని మందిరములో కూర్చోవటం మంచిది. ప్రార్థనకి వచ్చినటువంటి నీవు దేవుని వాక్యము విని దానిని అర్థం చేసుకుంటే ఇంకా మంచిది. దేవుని వాక్యము జాగ్రత్తగా విందుముగాక, దేవుని వాక్యం బాగా విందుముగాక, రెండు చెవులతో విందుముగాక, వాక్యమును జాగ్రత్తగా అర్థము చేసుకుందుముగాక. పుస్తకము తినుట అంటే దేవుని వాక్యాన్ని తినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, తినాలి, అర్థం చేసుకోవాలి.
దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నమిలి మింగాలి, వాక్యములో ఉన్న సారాన్ని నువ్వు పొందుకోవాలి. ఒకటికి రెండు సార్లు వాక్యాన్ని బాగా వింటే వాక్యములో ఉన్న సారము బయటికి వస్తుంది. ఆ సారము నీవు దీవించబడేలా చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను నిలబెడుతుంది. వాక్యము బాగా చదివే వాళ్ళకి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి సార్ ఆశీర్వాదం అంటే, ఈరోజు చదువుకున్న కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం చదివాం కదా, అది తీసుకోండి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. ఇంకా అతడు చేయునదంతయు సఫలమగును. చెప్పట్లో హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? అతడు చేయునదంతయు సఫలమగును. ఈ ఉదయకాల మా ప్రార్థన ఏంటంటే, మేము మనందరము ఏమి చేసినా సఫలమగునుగాక. ఫెయిల్యూర్ అన్నది మనకి ఉండకపోవునుగాక. ఏ పని చేసినా ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడు అంటున్నాడు ఆ మాట. అతడు చేయునదంతయు సఫలమగును అంటే, నీవు ఏదైనా పని చేసినప్పుడు సక్సెస్ అవ్వాలంటే, కొంతమంది ఏమంటారంటే, మేము పలానా పని చేసామండి, ఫెయిల్ అయిపోతుంది, మేము పలానా వ్యాపారం చేసాము, ఫెయిల్ అయిపోతుంది, పలానా చెరువులు వేసాము, ఫెయిల్ అయిపోతుంది, పొలం వేసాము, ఫెయిల్ అయిపోతుంది, ఎగ్జామ్ రాసాము, ఫెయిల్ అయిపోతున్నారు కొంతమంది అంటూ ఉంటారు. బైబుల్ చెబుతుంది, దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానం చేసిన వాడికి సక్సెస్సే గాని ఫెయిల్యూర్ ఉండకపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు చాలా మంది లోకంలో చర్చికి వచ్చి వెళ్తారు కానీ వాక్యం ధ్యానం చేయరు. చదువుకున్న వాళ్ళే. నువ్వు చదువుకున్న వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యము చదివి ధ్యానం చేసినప్పుడు నీవు ఏ పని చేసినా, నువ్వు ఏ పనికి పూనుకున్నా, అది చిన్నదైనా పెద్దదైనా, ఆ పనిలో అంతా సఫలమగునుగాక. కొంత కాదు. అక్కడ ఏమన్నాడు? అతడు చేయునది, నేను ఏ ఇంటికి వచ్చినా, ఏ షాప్కి వచ్చినా, ఏ ఊరు వచ్చినా, ఏ ప్రాంతానికి వచ్చినా, నేను అడుగు పెట్టగానే నేను ఈ వాక్యం జ్ఞాపకం చేసుకుంటా. కొంతమంది అంటారు, ఈ స్థలం మంచిది కాదంటయ్యా, మనం వెళితే మంచిదగును గాక. ఈ షాప్ మంచిది కాదయ్యా, మనం వెళితే మంచిదగును గాక. ఈ ఇల్లు మంచిది కాదంటయ్యా, మనం వెళితే మంచిదగును గాక. దేవుని వాక్యము ధ్యానము చేయువాడు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు మారిపోయి అవన్నీ నీకు అనుకూలపరచబడతాయి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరి గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచుండెను. చాలు, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం జరిగిందంటే, బెల్షాజరు అనేటువంటి రాజు ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ బెల్షాజరు రాజు ఒక పార్టీ ఏర్పాటు చేసి 1000 మందిని పిలిచాడంట. పార్టీకి పెద్ద ఫంక్షన్ పెట్టాడు రాజుగారు. ఫంక్షన్ కి ఎంత మందిని పిలిచాడు? 1000 మంది గొప్ప గొప్ప వాళ్ళని పిలిచాడంట. 1000 మందికి విందు భోజనం. ఈ 1000 మందిని పిలిచి బంగారముతోనూ, వెండితోనూ, రాయితోనూ, మట్టితోనూ చేసినటువంటి బొమ్మలను పెట్టుకొని, విగ్రహాలను పెట్టుకొని, ఆ విగ్రహాలను పొగుడుతూ, విగ్రహాలను స్తుతిస్తూ 1000 మందిని పెట్టుకొని ఆయన విందు భోజనం ఏర్పాటు చేశారు. తింటున్నారు, త్రాగుతున్నారండి. అలాంటప్పుడు బెల్షాజరు రాజుకి ఒక ఆలోచన వచ్చింది. అరే, మా తండ్రి గారైనటువంటి నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, 586 సంవత్సరం క్రీస్తుకు పూర్వము 586 సంవత్సరము బెల్షాజరు రాజు బబులోన్ అన్నమాట వీళ్ళది. బబులోన్ అంటే ఈరోజు ఇరాక్. ఈరోజు ఉన్నటువంటి ఇరాన్ని పర్షియా అని రాశారు. ఈరోజున్న సిరియాని అషూరు అని రాశారు. ఈరోజు ఉన్నటువంటి ఈజిప్ట్ని కొన్ని చోట్ల ఈజిప్ట్ అని, కొన్ని చోట్ల పూతు అని రాశారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా.
బైబిల్లో ఎక్కడైనా బబులోను అన్న మాట వస్తే ఈరోజు ఇరాక్ దేశం అని అర్థం. ఈ నెబుకద్నెజరు రాజు బబులోను రాజు అన్నమాట. ఈ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? క్రీస్తుకు పూర్వము 586లో యెరూషలేం పట్టణం మీదకి దండెత్తి వచ్చాడు. యెరూషలేం పట్టణం మీదకి దండెత్తి వచ్చి యెరూషలేము పట్టణములో సొలొమోను మహారాజు క్రీస్తుకు పూర్వం 953లో గొప్ప మందిరం బంగారంతో కట్టాడు. దానినే మొదటి దేవాలయం అంటారు. సొలొమోను మహారాజు బ్రహ్మాండమైనటువంటి భూమి మీద ఎక్కడా లేనటువంటి ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయము లోపలంతా కూడా బంగారపు పోత అన్నమాట. మనం సిమెంట్తో ప్లాస్టింగ్ ఎట్లా చేస్తామో బంగారంతో చేపించాడు. లోపల ఉన్న పాత్రలు కానీ వస్తువులు కానీ సీలింగ్ కానీ అన్నీ బంగారమే. అంతా బంగారంతో చేపించాడు. అయితే 586 సంవత్సరము ఏం జరిగిందంటే నెబుకద్నెజరు రాజు యుద్ధానికి వచ్చి యెరూషలేమును గెలిచి ఈ దేవాలయాన్ని పడగొట్టాడు. సొలొమోను 953 బీసీలో కట్టిన దేవాలయాన్ని 586 బీసీలో నెబుకద్నెజరు వచ్చి దేవాలయాన్ని పడగొట్టాడు. దేవాలయాన్ని పడగొట్టినాక దేవాలయంలో ఉన్న బంగారపు పాత్రలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు విందు చేస్తున్నాడే, ఈ విందు చేసి ఆయన ఎవరంటే నెబుకద్నెజరు యొక్క కొడుకు అన్నమాట. నెబుకద్నెజరు యెరూషలేము వచ్చి యెరూషలేము దేవాలయంలో వస్తువులన్నీ తీసుకుని అక్కడ పెట్టుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన కొడుకు బెల్షాజరు రాజు అయ్యాడు. బెల్షాజరు రాజు అయిన తర్వాత ఆ బెల్షాజరు ఏం చేస్తున్నాడు తెలుసా? నెబుకద్నెజరు దేవుని భయం గల్లవాడు. నెబుకద్నెజరుకి దేవుడు గడ్డి తినిపించి దేవుడి శక్తి ఏంటో తెలియజేశాడు. నెబుకద్నెజరుకి దేవుడు అంటే చాలా భయం అండి. నెబుకద్నెజరుకి దేవుడు అంటే చాలా భక్తి. అతడు బబులోను రాజు అయినా దేవుడిని గణపరిచాడు. అతని కొడుకు ఏం చేశాడంటే విందు చేసి తినుచు తాగుచు ఏం చేశాడంటే ఆ నెబుకద్నెజరు దేవాలయములో నుండి తీసుకొచ్చినటువంటి దేవుని సేవకు వాడే పాత్రలో దేవుని పనికి వాడే పనిముట్లని అవన్నీ తీసుకొచ్చి వీరందరికీ పోసి, చూసావా బంగారు పాత్రలో, చూసావా వెండి పాత్రలో, చూసావా ఎంత ఖరీదైనయో అని తన మెహర్బానీ కోసం తన గొప్ప కోసము ఊరోళ్ళందరూ కూడా బబులోను దేశంలో వాళ్ళందరూ కూడా రాజుగారి గురించి చెప్పుకోవాలని తన ఘనత కోసము దేవుని పనిముట్లు తెచ్చి దేవుని పనిముట్లలో వాడాడండి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అందరూ తింటున్నారంట, తాగుతున్నారంట. ఆ గోడ మీద దీపం ఉంది. ఈ రోజంటే కరెంట్ ఉంది. ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాబట్టి, కరెంట్ ఉండదు కాబట్టి గోడల పక్కన దీపాలు పెట్టేవాళ్ళు. అందరూ విందులో ఉండగా అందరూ చూస్తూ ఉండగా చెయ్యి వచ్చి దీపము దగ్గర వేలుతోటి ఏదో కొన్ని మాటలు రాసి చెయ్యి వెళ్ళిపోయిందంట. ఎప్పుడైతే చెయ్యి వచ్చి గోడ మీద వ్రాత రాసి అక్కడ నుండి వెళ్ళిపోయిందో ఈ మద్యం తాగే వాళ్ళ మత్తు దెబ్బకి దిగిపోయిందండి. పాత్రలు కింద పడేశారు. రాది గడగడగడగడ వణుకుతున్నాడు. ఎంత వణుకుతున్నాడంటే ఆ రోజు సాయంకాలం అయినా మోకాళ్ళ వణుకుడు తగ్గలేదంట. కీళ్ళు కూడా వణికిపోయినాయి అంట. ఆ చెయ్యి ఏమి లేకుండా చెయ్యి ఒక్కటే వచ్చిందండి. మీరు మనిషి ఎవరు కనపడకుండా ఒక చెయ్యి మీ దగ్గరికి వస్తే ఎలా ఉండిద్ది? మనిషి ఎవరు లేరు, చెయ్యి ఒక్కటే అలా వచ్చి మీకు రొట్టె ఇచ్చారనుకో, మీరు రొట్టె ఏమో కానీ బైబిల్ కూడా ఆడబెట్టి పరిగెడతారు. ఆ సంగతి నాకు తెలుసు. మనిషి ఏమి కనపడకుండా చెయ్యి కనపడుతుంది. చెయ్యి ఒక్కటే వచ్చి వ్రేలుతోటి రాసి మరి చెయ్యి వెళ్ళిపోయిందంట. ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆ చెయ్యి ఎవరిది, వ్రాసింది ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడును గాక. దగ్గరగా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆ చెయ్యి వచ్చి ఏదో రాసిందండి. ఇక రాజుగారులో షేకింగ్ మొదలైంది. వణిగిపోతున్నాడు, గడగడగడగడగడలాడుతున్నాడు. ఒరే ఎందులో చదవండిరా బాబు, అయ్యో చదవండి అయ్యా అంటే ఎవరికి అర్థమైద్ది? అది ఎవరికి అర్థమైద్ది? జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు, త్రాగేవాళ్ళు ఉన్నారు. రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరిని చదవమన్నా ఈ 1000 మందిలో ఎవడో చదవలేకపోయాడు. రాజు ఆస్థానంలో వాళ్ళు చదవలేకపోయారు. ఎవరికి అది అర్థం కాలేదండి. ఎవరికి అర్థం కానప్పుడు ఒకళ్ళు చెప్పారంట, అయ్యా దానియేలనే భక్తుడున్నాడు, అతడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు, దేవుని అభిషేకం కలిగిన వాడు. ఆ దానియేలు తప్పితే ఎవ్వరు కూడా దీన్ని చదవలేరు. ఒరే ఎవరు చదవలేరా? మీరు పెద్ద పండితులుగా, మేం పండితులమే కానీ అది చదవటం మాకు రాదు.
నేను మీకు ఒక సత్యం చెబుతున్నా వినండి. నేనేం చెబుతున్నానంటే, దేవుని చేత వ్రాయబడినది దేవుని బిడ్డలకు కాకుండా వేరే వాడికి అర్థం కాదు. దేవుని చేత వ్రాయబడినది, మీరు వెళ్ళి MA PhD చేసిన వాడికి బైబిల్ ఇవ్వండి, CA కోర్స్ చేసిన వాడికి బైబిల్ ఇవ్వండి, ఎన్నో డిగ్రీలు డిప్లొమాలు చేసిన వాడికి బైబిల్ ఇవ్వండి, వాడికి బైబిల్ అర్థం కాదు. ప్రార్థన చేసేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి బైబిల్ తీస్తే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఉన్న సత్యాలను బయలుపరచునుగాక. అక్కడ రాయబడింది, ఎవరిదా హస్తము? అసలు రాసిన మాట ఏంది? చదివే మనగాడు ఎవరైనా ఉన్నారంటే దేవుని ఆత్మ కలిగిన వారు. నువ్వు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తివి గనక బైబిల్ చదువుతా ఉంటే బైబిల్లో ఉన్న రహస్యాలు, బైబిల్లో ఉన్న మర్మాలు అన్నీ కూడా నీకు అర్థమగునుగాక. అవి అర్థమవుతాయి, కానీ మనమే చదవం. అంత టైం ఏంటుంది? బైబిల్ చదవమనే చెబుతున్నాను మీకు. మీ పనులన్నీ చేసుకోండి, ఒక అరగంట టైం ఉండదు ఆ రోజు. నిజంగా చెప్పండి, దేవుని ఆత్మ కలిగిన వాడు కాకుండా ఎవరు చదవలేరని చెప్పారండి. దానియేలును పిలుచుకొచ్చారు. దానియేలు వచ్చి ఆ వ్రాసింది ఏదో చదువుతున్నాడు. ఏమని వ్రాయబడిందంటే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24 వచ్చిన దానియేలు అర్థం చెబుతున్నాడు. మినే మినే టేకెల్ ఓఫార్సిన్ అని రాశారంట. మినే మినే టేకెల్ అంటే ఏమి రాశారో దానియేలుకి అర్థమైంది. దాని అర్థం చెబుతున్నాడు. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తుయ్యగా నీవు ఆయన దగ్గర బరువుగా కనపడలేదు. మూడోది ఫార్సీన్ అనగా నీ రాజ్యము విభాగింపబడి మాదీయులకు ఈ రోజే ఇవ్వబడనని చెప్పేశారండి. స్తోత్ర. మినే టెకెల్ ఓఫార్సిన్ అంటే ఏంటి? మినే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. దేవుడు నీకు సెటిల్మెంట్ చేస్తాడు, నీ లెక్క చూస్తాడు దేవుడు. మినే అనగా లెక్క చూచుట. టేకెల్ అనగా త్రాసులో పెట్టి తూశాడంట. నీ భక్తిని కూడా దేవుడు ఒక రోజు తోస్తాడు. దేవుడు నీ భక్తిని త్రాసులో పెట్టి తూసే రోజు ఉంది. దేవుడు నీ ప్రభుత్వానికి లెక్క చూశాడు, త్రాసులో పెట్టి చూశాడు. నీవు బరువుగా కనపడలేదు కనుక ఉఫార్సీన్ అంటే పారసీకులకు, మాదీయ పారసీకులకు నీ రాజ్యము వెళ్ళిపోతుంది. ఈరోజే నీకు లాస్ట్ రోజు. దేవుడు భయం లేకుండా త్రాగుబోతు విందు చేస్తూ, దేవుడంటే భయం భక్తి లేకుండా చక్కయి కర్రయి బొమ్మలు పెట్టుకొని నిజ దేవుడైనటువంటి దేవుని మందిరంలో నుంచి ఆ పాత్రలు తీసుకొచ్చి తాగుతూ ఉంటావా? దేవుడు నీ అంతు చూస్తున్నాడని దానియేలు చెప్పాడంట. చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏం చెబుతుందంటే, మనం ఏం చేసినా దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకోవద్దు. నీవు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను లెక్క చూస్తాడు. దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు. దేవుడు నిన్ను కాటాల కూర్చోబెట్టే రోజు ఉంది. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండాలండి. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఇతను అనుకున్నాడు, నేను రాజుని, నేను చక్రవర్తిని, నా దగ్గర అధికారం ఉంది, ధనం ఉంది, పదవి ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేంట్లే అనుకున్నాడు. కానీ దేవుడు వెంటనే అతను లెక్క ముగించాడండి. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రే పర్షియా రాజైన దర్యావేషు వచ్చి యుద్ధం చేసి ఇతన్ని చంపేసి అతను సీట్లో కూర్చున్నాడు. స్తోత్ర. అదే రోజు రాత్రి ఏ రోజైతే విందు చేశాడో, ఏ రోజైతే దేవుని మందిరంలో పాత్రలు తెప్పించి తాగాడో, అందుకని దేవుడు కోపగించి లెక్క చూసి లెక్క ముగించి ఆ రాత్రే అతని ప్రాణం పోయిందండి. ఆ ఇరాక్ దేశం పక్కనే ఇరాన్ ఉండిద్ది. ఇరాక్ని బబులోన్ అంటారు, ఇరాన్ని పర్షియా అంటారు. ఇరాక్ రాజుల పేర్లు ఎలా ఉంటాయి అంటే నెబుకద్నెజరు, బెల్షాజరు, ఆ అర్ అని వచ్చింది అనమాట. నెబుకద్నెజర్, బెల్షాజర్ అని వచ్చింది. పర్షియా వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి అంటే కోరేషు, దర్యావేషు, అహశ్వరేషు. వాళ్ళంతా షూ కంపెనీ వాళ్ళు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ చెయ్యి ఎవరిది? యెహెజ్కేలుకు కనపడిన చెయ్యి ఎవరిది? రాజైనటువంటి బెల్షాజర్కు కనపడిన చెయ్యి ఎవరిది? పుస్తకాన్ని పట్టుకొచ్చి ఇచ్చిన చెయ్యి ఎవరిది? వేలుతో రాసిన చెయ్యి ఎవరిదో పాత నిబంధన గ్రంథములో దేవుడు మరుగుగా ఉంచాడు, కొత్త నిబంధన గ్రంథములో దేవుడు బయలుపరిచాడు. ఆమేన్. యేసు ప్రభు దగ్గరికి పాపము చేయుచు ఉన్న ఒక స్త్రీని పట్టుకొని తీసుకొచ్చారు శాస్త్రులు, పరిసయ్యులు. ఒక పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చి
మామూలుగా తీసుకురాలా, రాళ్ళు పెట్టి కొడుతున్నారంట. కొన్ని రాళ్ళు తలకు తగిలినాయి, కొన్ని రాళ్ళు వీపుకు తగిలినాయి, కొన్ని రాళ్ళు కాళ్ళకి చేతులకు తగిలినాయి, రక్తం అంతా గారిపోతుంది. ఇశ్రాయేలు దేశంలో ఏ ప్రాబ్లం వచ్చినా కత్తుల కోసం ఆయుధాల కోసం పోరండి. ఇశ్రాయేలు దేశము నెగబు దేశము, అనగా రాళ్ల ప్రదేశము. ఏ గొడవ వచ్చినా వంగి చేతితోటి రాయి తీసుకుంటారు, ఇక అంతే. వాళ్ళు రాయేసినట్టు ఎవ్వరూ వేయలేరు. మీకెట్ట తెలుసు అంటారే, ఒక్క దెబ్బకే దావీదుకు పడగొట్టాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు రాయి విసిరినట్టు ఎవ్వడూ వేయలేడు. ఎందుకంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి, మీరు ఇప్పుడు టీవీల్లో చూస్తూ ఉంటారు కదా, ఇశ్రాయేలీయులకి హమాస్ వాళ్ళకి ఫైటింగ్ వస్తే తుపాకీలు ఉన్నవాడి మీద కూడా రాయి ఎత్తున్నారు వీళ్ళు. మన రాయి తగలదు కానీ వారికి చిన్నప్పటి నుండి రాళ్ళు వేయటం. మనకి ఈ రాళ్ళు వేయటం రాదు కానీ వేరే రాళ్ళు వేయటం బ్రహ్మాండంగా వచ్చు. అయ్యో మీకు తెలుసు, దేవునికి స్తోత్రం. అయితే ఈ అమ్మాయిని రాళ్ళు పెట్టి కొడతా తీసుకొచ్చారండి. రాళ్ళు పెట్టి కొడతా తీసుకొస్తే రక్తం కారిపోతుంది. ఆడపిల్లని కానీ స్త్రీ అని కానీ బలహీనరాలని కానీ కనికరం జాలి కూడా లేకుండా ఎలా పడితే అలా కొట్టుకుంటా వస్తే ప్రాణాన్ని కాపాడుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె. ఎదురుగా యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు వారి దగ్గర వచ్చి కాళ్ళ మీద పడిపోయింది. రాళ్ళు ఎత్తే ఏసైకి తగులుతుంది కానీ వేయకుండా ఆపారు. ఏడుస్తుంది ఆమె. బట్టలు చినిగిపోయినాయి, మోకాళ్ళ నిండా రక్తం వస్తుంది, తల పగిలిపోయి రక్తం వస్తుంది. యేసుప్రభు అన్నారు, ప్రభు ఈమె పాపి. ఎవరంటామే చెప్పండి, ఎవరంటామే? మరి వీళ్ళు అంటే ఆమె పాపి అంటే అర్థమైంది, మన పరిశుద్ధులమనే కదా. ఈమె పాపి, పాపం చేసిన వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టమని మోషే గారు ధర్మశాస్త్రంలో రాశారు. రెఫరెన్స్ కావాలంటే చెబుతాం, అంటే వాక్యం కూడా తెలుసు అన్నమాట. ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము, రాళ్ళు పెట్టి కొడతామంటే యేసు ప్రభు వారు ఏమన్నాడు చూస్తున్నాడు. నువ్వు చెప్పు, నువ్వు బోధకుడు కదా, కొట్టమంటావా వద్దా, నువ్వు చెప్పు అని యేసయ్యని అడిగారు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, అబ్బాయ్ ఆమె పాపి అని మీరు చెబుతున్నారు, ఆమె పాపం చేసి ఉండొచ్చు, రాళ్ళు పెట్టి కొట్టమందని బైబిల్లో అంటే ధర్మశాస్త్రంలో రాసుందని మీరు చెబుతున్నారు కదా, రాళ్ళు పెట్టి కొట్టందని రాసుంటే ఇంక మేమేం చేస్తాం, కొట్టండి. అయితే ఏ పాపము లేనివాడే రాయేయాలన్నాడట. యోహాను సువార్తలో ఈ అధ్యాయము మామూలు అధ్యాయం కాదు. రాళ్ళు పెట్టి కొట్టాలంటున్నావు కదా, ఆమె పాపి అంటున్నారు కదా, పాపము లేనివాడే రాయేయాలి. ఎదుటి వారి మీద వేలు పెట్టి చూపించేటప్పుడు ఆ తప్పు నీలో లేకపోతేనే నువ్వు వేలు పెట్టి చూపించాలి. నువ్వు కూడా అదే పని చేస్తా, వేలు పెట్టి చూపిస్తే ఎలాగా? మీలో పాపము లేనివాడు రాయి వెయ్యండి. ఆమె పాపి కదా, మరి మీరు పాపులు కాదు కదా, మీరు వేయండి అంటే వాళ్ళంతా సైలెంట్ అయిపోయారండి. అప్పుడు యేసయ్య నిలబడ్డవాడు కూర్చున్నాడంట. కూర్చొని చదువమ్మా. ఆయన మీద నేరము మోపవలెనని, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి వింటున్నారా? యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయుచుండెను. హల్లెలూయా. దానియేలు గ్రంథములో మరుగుగా ఉండి వ్రేలుతో రాసినటువంటి వ్యక్తి, యెహెజ్కేలు దగ్గర మరుగుగా ఉండి గ్రంథాన్ని ఇచ్చినటువంటి చెయ్యి ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిది. హల్లెలూయా. ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు. నా జీవితము, నీ జీవితము, అందరి జీవితము తెలిసిన వాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు మరుగుగా ఉన్నాడు. కొత్త నిబంధనలో సంఘానికి ఆయన బయలుపరుచుకున్నాడు. మనము ఎంత ధన్యులమంటే పాత నిబంధనలో దానియేలు కానీ, పాత నిబంధనలో యెహెజ్కేలు కానీ, పాత నిబంధనలో యెషయా కానీ, పాత నిబంధనలో అబ్రహాం కానీ వీరెవ్వరూ కూడా యేసయ్యని చూడలేకపోయారు. కొత్త నిబంధనలో యేసయ్యని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారికి యేసయ్య ముఖం ఎలా ఉండిద్దో తెలియదు, మోషే గారికి యేసయ్య ముఖం ఎలా ఉండిద్దో తెలియదు, యెహెజ్కేలుకి యేసయ్య ఎలా ఉంటాడో తెలియదు. యేసు ఎలా ఉంటాడో వాక్యము ద్వారా ఈరోజు మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు గోడ మీద వ్రాయబడింది, ఈ రోజు నీ చేతిలోనే వ్రాయబడింది. యెహెజ్కేలుగా చెయ్యి వచ్చి ఇచ్చింది, ఈరోజు ఈ గ్రంథం నీ దగ్గరే ఉంది. ఈ వాక్యాన్ని చదువుకోండి, దేవుని దీవెనలు పొందుదురుగాక.
కృపగల దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య పూర్ణుడవు